హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనిక్ మూవీస్ అలర్ట్. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మన ప్రభాస్ అనే కలికి మూవీలో చాలా మంది స్టార్ యాక్టర్స్ నటిస్తున్నట్టు మన అందరికీ తెలిసిందే. అయితే ఆ స్టార్ యాక్టర్స్ ఎవరు, ఎంత మంది ఉన్నారు, ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చారు అండ్ అంతేకాకుండా ఆ స్టార్ యాక్టర్స్ ఎంత ముందు మూవీస్ ఏంటి, ఇంతకు ముందు సిచువేషన్ ఏంటి ఇన్ డీటెయిల్ గా చూద్దాం ఈ వీడియోలో. సో వీడియో స్టార్ట్ చేయక ముందు మన ఛానల్ కి ఇంకా ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు కొంచెం మోటివేషన్ అయితే ఉంటది అనమాట. ఓకే, ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే వీడియో స్టార్ట్ చేయక ముందు మీకు ఒక థింగ్ అయితే చెప్పాలంట. అదేంటంటే ఈ వీడియోలో చెప్పే కొంతమంది యాక్టర్స్ అయితే ఇంకా మూవీ టీం నుంచి అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వలేదు. బయట ఇంటర్నెట్ లో రూమర్స్ ఉన్న వాళ్ళని కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసి చెప్తున్నా. సో వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, లాస్ట్ దాకా చూడండి. ఇప్పుడు స్టార్టింగ్ మన టాలీవుడ్ సెలబ్రిటీస్ గురించి చూసుకుంటే నెంబర్ 1 ప్లేస్ లో ఉంది ఎస్ఎస్ రాజమౌళి గారు. లాస్ట్ టైం థ్రిల్లర్ మూవీతో అయితే వరల్డ్ వైడ్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే చూశారు. అండ్ అంతేకాకుండా ప్రెసెంట్ ఇతని సిచువేషన్ వచ్చేసి అయితే పీక్ ప్లేస్ లో ఉందన్నమాట. ప్రెసెంట్ ఇండియాలో మన టాలీవుడ్ ఇండస్ట్రీ కాకుండా ఓవరాల్ ఇండియా మొత్తం ఇతని ఇండియాకి నెంబర్ 1 డైరెక్టర్ గా అయితే చూస్తున్నారు. నెంబర్ 2 ప్లేస్ లో ఉంది అయితే మన ఆర్జీవి గారు. ఈ ఆర్జీవి గారు మన టాలీవుడ్ లోనే ఒక స్టార్ డైరెక్టర్ అండ్ అంతేకాకుండా మన తెలుగు యువతలో చాలా మందికి అయితే ఇతను ఒక ఇన్స్పిరేషన్ అనమాట. అప్పట్లో ఇతను మూవీస్ చూసి చాలా మంది ఫిదా అయిపోయారు, కానీ బట్ ఇప్పుడు సిచువేషన్ అయితే చాలా బాగోలేదు ఇతనికి. లాస్ట్ టైం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ అయితే వద్దాం అనుకున్నారు, కానీ సెన్సార్ అయితే బ్యాన్ చేసింది అనమాట మూవీని. ఈ మూవీలో నెంబర్ 3 ప్లేస్ లో ఉంది అయితే నేచురల్ స్టార్ నాని. మన నాని అన్న దసరా మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా గానీ బాలీవుడ్ లో అయితే సరిగ్గా సెట్ అవ్వలేదు అనమాట. లాస్ట్ టైం హై నాని మూవీతో జస్ట్ మూవీ కలెక్షన్స్ అయితే వెనక్కి తెచ్చాడు, కానీ మూవీకి పెద్ద ప్రాఫిట్ అయితే లేదు. కానీ ఆ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఎంత మాట్లాడుకున్నా తక్కువే, ఎంత బాగుంటది మూవీ అయితే. నాకు తెలిసి నాని అన్న కానీ ఈ మూవీలో ఒక మంచి రోల్ పడితే ఖచ్చితంగా పాన్ ఇండియన్ స్టేజ్ లో వచ్చేసి ఒక ప్లేస్ సంపాదించుకుంటాడు అనిపిస్తుంది. ఈ మూవీలో నెంబర్ 4 ప్లేస్ లో ఉంది వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారిని మనకైతే కలికి టీజర్ లో కూడా చూపించారనమాట. మూవీలో అతని క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద మనకు ఫుల్ క్లారిటీ ఉంది కాబట్టి అతని గురించి పెద్ద మాట్లాడుకునే పని లేదు. ఈ మూవీలో నెంబర్ 5 ప్లేస్ లో ఉంది అయితే ప్రదీప్ రామ్ సింగ్ గారు. ప్రెసెంట్ ఇతను వచ్చేసి అయితే మన టాలీవుడ్ లో పెద్ద కనిపించలేదు, కానీ ఒకప్పుడు అయితే టాలీవుడ్ ని షేక్ చేసాడు అనుకోవాలి. మూవీలో ఇతను రోల్ ఎలా ఉండేది అనే దాని మీద అయితే మనకు అసలు క్లారిటీ లేదు. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో ఇతను ఉన్నాడా లేదా అనే దాని మీద కూడా అసలు క్లారిటీ లేదనమాట. ఈ మూవీలో ఈయన ఉన్నాడనే మాట వచ్చేసి ఒక రూమర్ అంతే. మరి మూవీ రిలీజ్ అయ్యాక చూద్దాం ఇతని పరిస్థితి ఏంటో. ఇప్పటిదాకా ఈ మూవీలోకి మన టాలీవుడ్ నుంచి ఎంట్రీ ఇచ్చిన యాక్టర్స్ అయితే వీళ్ళే. ఇప్పుడు టాలీవుడ్ వాళ్ళు కాకుండా సౌత్ ఇండియన్ యాక్టర్స్ అయితే చూద్దాం. సౌత్ ఇండియన్ యాక్టర్స్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది అయితే దుల్కర్ సల్మాన్. దుల్కర్ సల్మాన్ లాస్ట్ టైం కింగ్ ఆఫ్ కోతా అనే మూవీ అయితే మంచి బ్లాక్ బస్టర్ చూశాడు. ప్రెసెంట్ ఈ మూవీలో ఇతను కూడా ఉన్నాడని అయితే తనే ఒక ఇంటర్వ్యూలో అయితే రివీల్ చేసుకున్నాడు భయ్య. ఆ రివీల్ చేయడం కూడా డైరెక్ట్ గా కాకుండా ఆడియన్స్ కి అయితే హింట్స్ ఇచ్చాడు అనమాట. ఈ మూవీలో ఇతనికి కూడా ఒక మంచి రోల్ గాని పడింది అనుకోండి, పాన్ ఇండియన్ స్టేజ్ లో మంచి స్థాయిలో ఉంటాడనిపిస్తుంది నాకైతే. సౌత్ ఇండియన్ యాక్టర్స్ లో 2nd ప్లేస్ లో ఉంది అయితే కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ గారు విక్రమ్ మూవీతో లాస్ట్ టైం ఎల్సీయూ నుంచి అయితే మంచి బ్లాక్ బస్టర్ అందించారనమాట. అండ్ అంతేకాకుండా ప్రెసెంట్ వచ్చేసి అయితే ఇండియన్ 2 అనే మూవీ మీద అయితే ఫోకస్ చేస్తున్నారు కమల్ హాసన్ గారు. అటువంటి మూవీ మీద ఫోకస్ చేస్తూ ఇటువంటి మూవీలో క్యామియో రోల్ అంటే గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఈ కమల్ హాసన్ గారు క్యామియో రోల్ అయితే కలికి ట్రైలర్ లో కూడా చూపించారు. ఈ మూవీలో అయితే లిక్స్ వచ్చేసి అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అలా ఉన్నాయి. ఖచ్చితంగా కమల్ హాసన్ గారు లైఫ్ లో ఇంకో మర్చిపోలేని రోల్ అయితే చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. దీని తర్వాత నార్త్ ఇండియన్ యాక్టర్స్ లో మెయిన్ 1 వచ్చేసి అయితే అమితాబ్ బచ్చన్ గారు భయ్య. మనందరికీ తెలిసిందే ఇతను వచ్చేసి ఈ మూవీలో అశ్వత్థామ క్యారెక్టర్ చేస్తున్నాడని. కాబట్టి నేను ఇతని గురించి మీకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడంలో కూడా నా దృష్టిలో వేస్ట్ అని. మనందరికీ ఎలాగో తెలిసింది ఈ మూవీలో ఇతని రోల్ పిచ్చి లేపేస్తుందని. సో ఇంక ఇతని గురించి స్కిప్ చేస్తే నెక్స్ట్ ఫీమేల్ యాక్టర్స్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది అయితే దీపికా పడుకునే. దీపికా పడుకునే గారు ఈ మూవీలో కలికి మదర్ గా యాడ్ చేస్తున్నారని కలికి మూవీ ట్రైలర్ లో అయితే అనౌన్స్ చేశారు భయ్య. ఈ మూవీలో ఈవిడ పేరు వచ్చేసి అయితే సుమతి అనమాట. అండ్ నెక్స్ట్ ఫీమేల్ యాక్ట్రెస్ వచ్చేసి అయితే మృణాల్ ఠాకూర్. ఈవిడ లాస్ట్ టైం ఫ్యామిలీ స్టార్ మూవీతో చాలా పెద్ద డిజాస్టర్ అయితే చూసింది. ప్రెసెంట్ ఈ మూవీలో ఈవిడ కూడా ఉన్నారని అయితే ఒక రూమర్ ఉంది అనమాట. సో అందుకే ఈవిడ కూడా ఇంక్లూడ్ చేసి అయితే ఈ వీడియోలో చెప్తున్నా. సారీ, మన టాలీవుడ్ యాక్టర్స్ గురించి చెప్పేటప్పుడు అయితే మన విజయ్ దేవరకొండని అయితే మర్చిపోయాను అనమాట. సో అతని గురించి చూసుకుంటే లాస్ట్ టైం ఇతను కూడా ఫ్యామిలీ స్టార్ మూవీతో చాలా పెద్ద డిజాస్టర్ అయితే చూశాడు. అండ్ అంతేకాకుండా విజయ్ దేవరకొండ ఈ మూవీలో అర్జున క్యారెక్టర్ అయితే చేస్తున్నాడని బయట రూమర్స్ ఉన్నాయి భయ్య. ఒకసారి ఊహించుకోండి, విజయ్ దేవరకొండ ఇంతకు ముందు ఎప్పుడు ఇటువంటి క్యారెక్టర్స్ అయితే చేయలేదన్నమాట. కొండల మీద అయితే నాకైతే కొంచెం డౌట్ ఉంది, ప్రెసెంట్ సెట్ అవుతాడా లేదా. ఈ మూవీతో అయినా ఇతని రోల్ కొంచెం హైప్ తెచ్చుకుంటాడా, పాన్ ఇండియన్ స్టేజ్ లో సెట్ అవ్వగలడా, నాకైతే ఎక్కడో తేడా కొడుతుంది అనమాట. సో ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇంతే. వీళ్ళే కాకుండా ఇంక ఈ మూవీలు చాలా మంది ఉన్నారని మనందరికీ తెలిసిందే. వాళ్ళ గురించి కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఎప్పుడు యాజ్ యూజువల్ గా చెప్పేది మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే అందించండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే మాకు కొంచెం మోటివేషన్ అయితే ఉంటది అనమాట. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో కొత్త కంటెంట్ తో అయితే మీ ముందుకు వస్తా. అంతవరకు బై బాయ్. లవ్ యూ బుజ్జి.